హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర్ని, సీనియర్ జర్నలిస్ట్, కార్టూనిస్ట్. ఈరోజు ఒక మూవీ రివ్యూతో మీ ముందుకు రాదలుచుకున్నాను. సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారానికి సంబంధించిన రివ్యూతో ఇంత లేటుగా రావడానికి కారణం ఏంటి? లేట్ మీన్స్ 2-3 డేస్ అయింది సినిమా రిలీజ్ అయ్యి. ఈ రోజుల్లో సినిమా రివ్యూలు అంటే సినిమా ప్రదర్శించిన అంటే బొమ్మ పడిన 5 నిమిషాలకే సినిమా బయట చక్కర్లు కొట్టే రివ్యూలను మాత్రమే రివ్యూలుగా పరిగణించే సమాజంలో, మీడియాలో, మాధ్యమాల్లో ఆ మాధ్యమాన్ని నమ్ముకుంటూ ఉంటున్న పరిస్థితుల్లో సినిమా రివ్యూ చేయడం అనేది కత్తి మీద సాములా మారిపోయింది. సో అందుకనే రివ్యూలు చూసి మరో రివ్యూ ఇవ్వకుండా సినిమా చూసి రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఒక 2 రోజులు బ్రేక్ ఇచ్చి నీ ముందుకు వచ్చాను. అయితే ఇంతకు ముందు నేను ఇదే గుంటూరు కారం సినిమా గురించి, ఆ సినిమాలోని ఒక పాట గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో పైన కొంతమంది సానుకూలంగా స్పందించారు, కొంతమంది విమర్శించారు. నా ఫోన్‌లోకి కాంటాక్ట్ చేసి నన్ను అగ్రెసివ్‌గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే అదంతా పక్కన పెడితే, సినిమా అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి సినిమా. ఇందులో ఎలాంటి డౌటే లేదు. ఈ సినిమా గురించి నా అభిప్రాయాన్ని ఒక రివ్యూ రూపంలో వ్యక్తం చేయాలి అనుకున్నప్పుడు స్ట్రెయిట్ అవే ఈ సినిమా చాలా బావుంది. మంచి సినిమా. అందరూ చూడదగ్గ సినిమా అని నేను కుండ బద్దలు కొట్టి మరీ చెప్పగలను. ఒక సినిమా గురించి, ఒక సినిమా నుంచి ఏ సామాన్యుడైనా, సామాన్య ప్రేక్షకుడు ఎవరైనా సరే ఆశించేది ఎంటర్‌టైన్‌మెంట్. అలాంటి క్లాస్, మాస్ కూడినటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన సినిమాని నిస్సారంగా, నిస్తేజంగా, ఆక్షేపణీయంగా సినిమా బాలేదు అనేసి చూసో, మరి చూడకో కొంతమంది కావాలని సినిమాపై కొంత నెగెటివ్ పబ్లిసిటీ తీసుకురావడం నాకైతే నచ్చలేదు. సాధారణంగా నేను సినిమా రివ్యూ జోలికి వెళ్తుంటాను గానీ, అంత ఫ్రీక్వెంట్‌గా, రెగ్యులర్‌గా మొదటి రోజే మొదటి ఆట చూసేసి హడావుడిగా సినిమాల రివ్యూలు చేసేసే జాబితాలో నేనైతే లేను. చేస్తే ఏదైనా మంచి అంశం గల సినిమా మంచి బావుంది. ఇది అందరూ చూడదగ్గ సినిమా అనుకున్నప్పుడు ఖచ్చితంగా సినిమాల గురించి రివ్యూలు చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఇది కూడా చేస్తాను. ఇదే సినిమాపై ఇంతకుముందు నెగెటివ్‌గా కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశాను. ఒక విషయం పైన. ఇదే సినిమాపై పాజిటివ్‌గా కూడా నేను నా అభిప్రాయాన్ని ముందే చెప్పాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఒక సామాన్య ప్రేక్షకుడు క్యాజువల్‌గా ఆ 2 గంటలు ఏం కోరుకుంటాడో ఆ 2 గంటలు సరదాగా, కాలక్షేపంగా, ఎంతో ఉత్సాహంగా గడిపి 2 గంటలు బయటకొచ్చే సినిమాగానే ఈ సినిమాని మనం చూడొచ్చు. అంతకుమించి దీనిపైన మనం నిందలు, ఆరోపణలు, గుడ్డికి ఈకలు పీకడం లాంటివి చేయక్కర్లా. కొంతమంది రివ్యూలు చేసేవాళ్ళు చాలా వర్గాలుంటాయి. జెన్యూన్‌గా చేసేవాళ్ళుంటారు. కొంత ప్రోగా చేసేవాళ్ళుంటారు. కొంతేమో డిసైడెడ్‌గా నెగెటివ్‌గా చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఏంటంటే సినిమా చూడకుండానే, టైటిల్ పడకుండానే నెగెటివ్ రివ్యూ ఇచ్చే జాబితా, వర్గం ఇటీవల కాలంలో ఎక్కువైపోతుంది. రాజకీయ రంగంలో ఎలా అయితే పేటీఎం బ్యాచ్ పనిగట్టుకుని విమర్శించాలంటే డైరెక్ట్‌గా విమర్శించకుండా సోషల్ మీడియా నెట్వర్క్‌ని వాడుకుంటూ కొంత డబ్బు దాని మీద పెట్టి యూట్యూబర్ల ద్వారానో, నెటిజన్స్ ద్వారానో, లేకపోతే క్రియేటర్స్ ద్వారా, డిజిటల్ క్రియేటర్స్ ద్వారానో నెగెటివ్ ప్రచారం కల్పించడం అనేది ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి ఆ విషయం పెద్ద తెలియకపోవచ్చు గానీ, మీడియాలో పనిచేసే వాళ్ళకి చాలా మందికి తెలిసిందే. పొలిటికల్‌గా ఎలా అయితే ప్రాపగేషన్ చేస్తున్నారో, సేమ్ అదే సినిమాకి కూడా వచ్చి తగలడింది అనేదే నా బాధ. మంచి సినిమా. ఒక 'మహేష్' లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి 'త్రివిక్రమ్' లాంటి ఒక మంచి దర్శకుడు, రచయిత చేసినటువంటి సినిమాని, మంచి సాంకేతిక విలువలతో కూడినటువంటి సినిమాని, బావున్న సినిమాని, అందరూ ఎంజాయ్ చేస్తున్న సినిమాని, సంక్రాంతికి ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి, ఆ 3 రోజులు, 2 రోజులు, 4 రోజులు కూడా నలువైపుల నుంచి వచ్చి కలిసి కుటుంబంగా ఉండే వ్యక్తులందరూ కూడా సరదాగా సినిమాకొచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ సినిమాని బాలేదనేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అనేది మంచిది గాదు. మంచి ఆనవాయితీ కాదు. మంచి చెడుల గురించి చెప్పుకోవడం తప్పేం లేదు. ఒక దాంట్లో ఒక వ్యక్తిలో లేదా ఒక వస్తువులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పుకోవాలి. మనకు నచ్చిన విషయాన్ని చెడుగా దాన్ని ఒక నెగెటివ్ కోణంగా మళ్లించి చెప్పడమే తప్పు. అలాగే సినిమాలు చూస్తూ రివ్యూలు చెప్పేవాళ్ళు, మీడియాలో పనిచేస్తూ సినిమాల్లో రివ్యూలు రాసేవాళ్ళు బాలేదు అనేయడం నాకు అభ్యంతరకరంగా అనిపించింది. నాకు ఫెయిర్‌గా అనిపించలేదు. ఇదివరకట్లా శతదినోత్సవాలు చేసుకుని, సంబరాలు చేసుకునే పరిస్థితులైతే మనకు దాదాపు అంతరించిపోయాయి. ఆడేదల్లా ఒక వారం 10, 15 రోజులు. ఈ వారం 10, 15 రోజులు కూడా ఒక పాజిటివ్ టాక్ ఉన్న సినిమాని నెగెటివ్ టాక్‌గా మార్చేసి, మన పైశాచికత్వాన్నంతా సినిమాపై ప్రదర్శించి, సినిమాని నష్టపరిచే ఒక మార్గంగా, ఆయుధంగా మనం మారిపోతే ఇంక సినిమాలేమొస్తాయి?
ఈ సినిమాను ఇంతవరకు ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని పాజిటివ్ గా తెలియజేయండి. ఫైనల్ గా నాదొక విన్నపం. నాకు ఈ సినిమా నిర్మాతలకు గాని, మహేష్ బాబు గారు గాని, లేదా ఆ సినిమాకు సంబంధించిన పిఆర్ వాళ్ళకి గాని ఏ మాత్రం నాకు వారికి సంబంధం లేదు. కేవలం సినిమా అంటే ఇష్టపడే వాడిగా, ఒక మామూలు ప్రేక్షకుడిగా నా రివ్యూని మాత్రం ఈ సినిమాపై ఇచ్చానని మాత్రం సిన్సియర్‌గా మీ ముందు చెప్పదలుచుకున్నాను. మంచి సినిమా 'గుంటూరు కారం' పేరుకు తగ్గ సినిమా. చూడండి, ఆనందించండి. దిస్ ఈజ్ గంగాధర్ సైనింగ్ ఆఫ్.